6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 90003339. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరవి యొక్క దోషం ఈ రాశి వారికి ప్రబల అధికంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే బుధుడి యొక్క స్థితిగతులు, రాశ్యాధిపతి రాశిలో సంచారం చేయడం ప్రత్యేకించి బుధునకు అంత మంచిది కాదు. అలాగే బుధకేతువులు కలిసి ఉండడం కూడా ఈ రాశి వారిని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా కూడా చెప్పవచ్చును. సప్తమంలో రాహు యొక్క స్థితి, వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతులు సైతం కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం, ఆ గురుని యొక్క దృష్టి ఈ రాశి వారి మీద ప్రసరిస్తూ ఉండడం, భాగ్యస్థానమందు గురుని యొక్క స్థితి, శుక్రబలము, చంద్రబలము, ఈ మూడు కూడా ఈ రాశిని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రధానమైన బలాలు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు రవి బుధ కేతువుల యొక్క జన్మరాశి స్థితి ఒకంత బుద్ధి చాంచల్యానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోతూ ఉండడం, పలానా రోజున ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అనేటువంటి విధానంలో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం వల్ల, లేదా ఏదైనా ఒక పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడం, ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తూ ఉండడం వల్ల మిగతా పనుల్లో కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్లనే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే వేళకి పడుకోకుండా కొంత నిద్ర లేకపోవడము, రాత్రిపూట ఎక్కువగా పని చేస్తూ ఉండడము, లేదా నిద్ర తక్కువగా పోతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చిత్ర విచిత్రమైనటువంటి భ్రమణాలకి, అనగా ఏదైనా ఒక చిన్నది ఉంటే దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూసి భయపడుతూ ఉంటారు. అటు కుటుంబ సభ్యులను భయపెడుతూ, ఫలానా ఇది వచ్చింది, ఇదేమైనా పెద్దగా మారుతుందేమో, లేదా చిన్న కాలు నొప్పి వచ్చింది, ఇది ఏమైనా భయంకరంగా ఉంటుందేమో అనేటువంటి ఎక్కువ భావము అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతుంది. అంతేకాకుండా ఆత్మన్యూన్యత భావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కావాలని మనల్ని కించపరుస్తున్నారేమో, కావాలని ఇతను నీ మాట అంటున్నాడేమో అని ఎవరేమనుకున్నా సరే మిమ్మల్ని అన్నట్టు ఒక రకమైనటువంటి భ్రమ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఖర్చుకు తగ్గ ఆదాయం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు ఏమి ఉండవు. అడపాదడపై ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా వాటిని దాటి ముందుకెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే బద్ధకం కొంత అధికంగా ఉంటుంది. కన్యారాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి సైతం గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. అయితే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు.